ఈ పథకం మదనపల్లి, తాడేపల్లిగూడెం, ధర్మవరం, శ్రీకాకుళంలకు వర్తిస్తుంది. నూతన రాష్ట్ర రాజధాని ఆంధ్రప్రదేశ్ విభజన వల్ల రాష్ట్రానికి ఒక కొత్త రాజధాని నిర్మించవలసిన తక్షణ ఆవశ్యకత ఏర్పడింది. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా ప్రజల సహకారంతో ప్రపంచ స్థాయి ప్రజా రాజధానిని నిర్మించడం మొదలైంది. ఈ నూతన రాజధానిలో సృజనాత్మక నవీన కల్పనలకు నెలవు కాబోతున్నవి. మౌలిక సదుపాయాలు, పర్యావరణము, సమత, భద్రతల దృష్ట్యా అది సతత హరిత రాజధాని కానున్నది. అటువంటి ఒక రాజధాని నిర్మించాలంటే రానున్న తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీర్ఘకాలం పాటు మనగల మౌలిక సదుపాయాలను సమకూర్చడానికి అవసరమైన ప్రణాళిక చేపట్టవలసి ఉంది. అటువంటి మౌలిక సదుపాయాల గురించి ముందస్తు ఆలోచన లేకుండా, భవిష్యత్ తరాలకు అవసరాలకు తగిన పునాది లేకుండా ఒక పెద్ద నగరాన్ని నిర్మిస్తే రేపది పూర్తిగా నిరర్ధకమయ్యే ప్రమాదం ఉంది. సరైన ప్రణాళిక లేకుండా నిర్మించే నగరం వల్ల వనరులు వృధా కావడమే కాకుండా రాష్ట్రాభివృద్ధికి అది పెద్ద గుదిబండగా కూడా మారే ప్రమాదం ఉంది. దాదాపు 33,252 ఎకరాల విస్తీర్ణం గల ఈ నగరం అక్కడి రైతుల సమ్మతితోనే నిర్మించబడనున్నది. వారిలో ఇప్పటిదాకా దాదాపు 87% మంది భూసేకరణకు అంగీకరించారు. ఈ విధంగా సేకరించిన భూమిలో 50% భూమి నగరానికి అవసరమైన ఉమ్మడి సదుపాయాల కోసం ఉపయోగపడుతున్నది. అందులో అత్యాధునిక సదుపాయాలు కల్పించబడతాయి. 25% భూమి తిరిగి మళ్ళా రైతులకే అభివృద్ధి పరిచిన ప్లాట్లుగా అప్పగించబడుతుంది. ఇక మిగిలిన 7,000 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనానికి వస్తుంది. దానిలో రాష్ట్ర రాజధాని భవన సముదాయం నిర్మాణానికి, రాజధాని నగరంలోని ప్రజలకు స్థిరోపాధి అవకాశాలు కల్పించడానికి, అవసరమైన పెట్టుబడులు సమకూర్చడానికి చర్యలు చేపట్టబడతాయి. రానున్న 3 ఏళ్ల కాలంలో అభివృద్ధి పరచబడ్డ భూమిని తిరిగి రైతులకు అప్పగించడం, రాజధాని భవన సముదాయ నిర్మాణం, నగరాన్ని స్వయం పోషకంగా రూపొందించడానికి అవసరమైన ఉద్యోగావకాశాల కల్పన సాధ్యపడేలా చర్యలు తీసుకుంటున్నాము. రాజధాని నిర్మాణానికి రైతులు భూములు ఇవ్వడానికి అంగీకరించడం అనేది ఒక చారిత్రాత్మక సందర్భం. రైతులకు పరిహారం చెల్లించడానికి CRDAకు నిధులు మంజూరు చేస్తున్నాము. ఇందుకు గాను 2015-16 బడ్జెట్ అంచనాల్లో 3,168 కోట్లు ప్రతిపాదించడమైనది. రోడ్లు మరియు భవనాలు రాష్ట్రంలో 46,440 కిలోమీటర్ల మేజర్ రోడ్ రవాణాకు అనుకూలంగా నిర్వహించడంతో పాటు సుదృఢమైన రహదారి వ్యవస్థను నిర్మించడం రోడ్లు భవనాల శాఖ ముఖ్య బాధ్యత. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో సుమారు 2,000 కిలోమీటర్ల పొడవు గల R&B రోడ్లను అభివృద్ధి చేపట్టే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ఇందుకు గాను ట్రాన్సాక్షన్స్ అడ్వర్టైజరీ కన్సల్టెంట్స్ను నియమించడం కోసం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కోరడమైనది. రాష్ట్రంలో రహదారుల మీద సంభవిస్తున్న ప్రమాదాలను ప్రభుత్వం తీవ్ర పరిగణనలోకి తీసుకుని రహదారులు మరియు భవనాల శాఖ ఆధ్వర్యంలో అన్ని రహదారుల మీద రహదారి భద్రతా చర్యలను అమలుపరచడానికి సమగ్ర ఆదేశాలను జారీ చేసింది. ఈ ఆదేశాలు రహదారి భద్రతకు సంబంధించిన రాష్ట్ర స్థాయి సాంకేతిక సంఘం వారి సిఫార్సులకు అనుగుణంగా జారీ చేయబడ్డాయి. ఇందుకు గాను 2015-16 బడ్జెట్ అంచనాల్లో 2,960 కోట్లు ప్రతిపాదించడమైనది. మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన మరియు పెట్టుబడుల శాఖ ఓడరేవులు, విమానాశ్రయాలు మరియు సహజవాయువుకు సంబంధించిన విషయాలను పరిశీలిస్తుంది. ఈ రంగంలో పబ్లిక్ ప్రైవేట్ రంగ భాగస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం ఎన్నో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టింది. ఆంధ్రప్రదేశ్కు 975 కిలోమీటర్ల పొడవున తీర రేఖ ఉంది. ఈ తీరంలో విశాఖపట్నంలో ఒక పెద్ద నౌకాశ్రయంతో పాటు 14 నాన్ మేజర్ నౌకాశ్రయాలు కూడా ఉన్నాయి. వీటిలో కాకినాడ యాంకరేజ్ పోర్టు, కాకినాడ డీప్ వాటర్ పోర్టు, కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టు మరియు రవ్వలో గల ఒక క్యాప్టివ్ పోర్టులో వాణిజ్య కార్యక్రమాలు నడుస్తున్నాయి. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రభుత్వం మచిలీపట్నం నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని ప్రతిపాదిస్తున్నది. ప్రస్తుతం ఉన్న నాన్ మేజర్ నౌకాశ్రయాలతో పాటు ప్రభుత్వం 14 మైనర్ పోర్టులను కూడా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందులో భావనపాడు, కళింగపట్నంతో పాటు నరసాపురం రేవు పట్టణాలు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో మరొక పెద్ద నౌకాశ్రయాన్ని నెలకొల్పాలనే ప్రతిపాదన భారత ప్రభుత్వం నుంచి అంది ఉన్నది. ఇందుకు సమాన వాటాగా ప్రభుత్వం భూమిని సమకూర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం తన అంగీకారం తెలియజేసింది. దీంతో పాటుగా కాకినాడలో ప్రైవేట్ రంగంలో మరొక వాణిజ్య రేవు పట్టణాన్ని నిర్మించాలనే
ప్రతిపాదన ఉంది. విజయవాడ, రాజమండ్రి, తిరుమలలో విమానాశ్రయాలను విస్తరించడానికి, ఆధునీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారికి సహకరిస్తున్నది. విజయనగరం జిల్లాలో భోగాపురం వద్ద గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని అభివృద్ధి పరచడానికి ఒక ప్రతిపాదన ఉంది. ఇది కాక గుంటూరు జిల్లాలోని నాగార్జున సాగర్లో, ప్రకాశం జిల్లాలోని దొనకొండ వద్ద నో ఫ్రిల్స్ విమానాశ్రయాలు, చిత్తూరు జిల్లాలోని కుప్పం వద్ద, నెల్లూరు జిల్లాలో దగదర్తి వద్ద, కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు వద్ద ప్రాంతీయ విమానాశ్రయాలు అభివృద్ధి పరచాలని ప్రతిపాదనలు ఉన్నాయి. భారత ప్రభుత్వం నిర్వహించిన వేలంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆంధ్రప్రదేశ్ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ తన భాగస్వాములతో కలిసి కేజీ బేసిన్లో 4 బ్లాకులకు అనుమతి సాధించింది. ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్, ఏపీజీఐసి మరియు గెయిల్ ఇండియా లిమిటెడ్ వారి అనుబంధ సంస్థ అయిన గెయిల్ గ్యాస్ లిమిటెడ్ వారు సంయుక్తంగా ఏర్పరిచిన సంస్థ ట్రంక్ పైప్ లైన్లు, సిజిడి నెట్వర్క్లు, రీజనల్ గ్రిడ్లు, సిఎన్జి, ఎల్ఎన్జి దిగుమతి మరియు దాని రీగ్యాసిఫికేషన్ వంటి కార్యక్రమాలకు సంబంధించిన వ్యాపారంలో పాలుపంచుకోవడానికి ఏపీజీడీసీ ఆసక్తి కనబరుస్తున్నది. సహజవాయువుకు సంబంధించిన గిరాకీ మరియు సరఫరాలో నానాటికి పెరుగుతున్న వ్యత్యాసాన్ని దృష్టిలో ఉంచుకొని తీరాంధ్రంలో ఒక ఎల్ఎన్జి ఇంపోర్టేషన్ టెర్మినల్ నెలకొల్పడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్సాహపడుతున్నది. ఇందుకు సంబంధించిన గిరాకీ రాష్ట్రంలోనే ముఖ్యంగా ఇంధన శాఖ, ఎరువులు, రిఫైనరీ, గ్లాసు, పింగాణి మరియు సిజిడి రంగాల్లో అధికంగా ఉంది. ఈ టెర్మినల్ నెలకొల్పడానికి కాకినాడ డీప్ వాటర్ పోర్టును అత్యంత అనుకూల స్థలంగా ఏపీజీడీసీ గుర్తించింది. కాకినాడ డీప్ వాటర్ పోర్టు దగ్గర ఎఫ్ఎస్ఆర్యు ఆధారిత ఎల్ఎన్జి టెర్మినల్ను నెలకొల్పడానికి సంబంధించిన ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది. పెట్రోనెట్ ఎల్ఎన్జి టెర్మినల్తో కూడిన ఒక జేవీ కంపెనీ ద్వారా విశాఖపట్నం జిల్లాలోని గంగవరం పోర్టు దగ్గర కూడా మరొక ఎల్ఎన్జి టెర్మినల్ను నెలకొల్పడానికి కూడా అనుమతి ఇవ్వడం కూడా జరిగింది. ఇందుకు గాను 2015-16 బడ్జెట్ అంచనాల్లో 195 కోట్లు ప్రతిపాదించడమైనది. ఇంధన శాఖ గృహోపయోగానికి, వ్యాపార పారిశ్రామిక సంస్థలకు 14,85,000 మంది రైతులకు 7 నుంచి 9 గంటల పాటు నిర్ణీత కాల వ్యవధిలో విశ్వసనీయత, నాణ్యమైన మరియు సముచితమైన ధరకు 24x7 పాటు విద్యుత్ శక్తి సరఫరా చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2014-15లో డిసెంబర్ 2014 నాటికి 36,701 వ్యవసాయ కనెక్షన్లు ఇవ్వబడ్డాయి. తద్వారా మొత్తం వ్యవసాయ కనెక్షన్లకు 14,85,000 చేరుకున్నాయి. ప్రస్తుత సంవత్సరంలో రైతులకు ఉచిత విద్యుత్ కింద 3,188 కోట్ల మేరకు నిధులు విడుదల చేసింది. ఏపీ జెన్కో ఆంధ్రప్రదేశ్లో అత్యంత పెద్ద విద్యుత్ సంస్థ. 4,559.6 మెగావాట్ల సామర్థ్యంలో థర్మల్ విద్యుత్ వాటా 61.63% కాగా, జల విద్యుత్ వాటా 38.33%, పవన విద్యుత్ వాటా 0.04%. 2014-15లో జనవరి 15 నాటికి ఏపీ జెన్కో విద్యుత్ కేంద్రాలు 19,472 MU విద్యుత్తును ఉత్పత్తి చేశాయి. ప్రస్తుత సంవత్సరంలో ఏపీ జెన్కో నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం వద్ద గల శ్రీ దామోదరం సంజయ్ థర్మల్ పవర్ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన సామర్థ్యం కలిగిన 2 యూనిట్లను అదనంగా నెలకొల్పడానికి ఏర్పాట్లు చేసింది. వీటి ద్వారా 1,650 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ శక్తికి ఉత్పత్తి కానుంది. నాగార్జున సాగర్ టైల్ బాండ్ వద్ద 2 మినీ జల విద్యుత్ కేంద్రాలు మార్చి 2015 నాటికి పని మొదలుపెట్టనున్నాయి. వీటన్నింటి ద్వారా 2014-15లో 1,650 మెగావాట్ల అదనపు సామర్థ్యం సమకూరనున్నది. పవన, సౌర విద్యుత్ పథకాల్లో పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం సమగ్ర పవన, సౌర విద్యుత్తు విధానాలను ప్రకటించింది. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో 2,500 మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్తు సముదాయాలను ప్రభుత్వం అభివృద్ధి పరుస్తున్నది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 10,000 సోలార్ పంపు సెట్లు నెలకొల్పాలని కూడా లక్ష్యం నిర్దేశించుకోవడం జరిగింది. ఇందుకు గాను 2015-16 బడ్జెట్ అంచనాలు 4,360 కోట్లు ప్రతిపాదించడమైనది. పరిశ్రమలు, వాణిజ్యం, యువతకు ఉద్యోగావకాశాల కల్పనకు
ప్రభుత్వానికి ఆదాయ సమీకరణకు పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయవలసిన ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం శీఘ్రగతిన పారిశ్రామికీకరణ జరగడం కోసం ప్రభుత్వం ఒక శక్తివంతమైన ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ పాలసీ 2010-15 సిద్ధం చేసింది. తద్వారా రాష్ట్రంలో నెలకొల్పే కొత్త పరిశ్రమలకు ప్రోత్సాహకాలను రాయితీలను ప్రకటించింది. దేశీయ విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడం కోసం రాష్ట్రంలో ఒక సానుకూల పారిశ్రామిక వాతావరణాన్ని ఏర్పరచడానికి నాణ్యమైన మౌలిక సదుపాయాలు సమకూర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. విస్తృతంగా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమల సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రత్యేక శ్రద్ధ కనబరచడం జరుగుతున్నది. పెట్టుబడులు పెట్టడానికి వీలైన అనుకూల వాతావరణాన్ని ఏర్పరచడం కోసం ప్రభుత్వం సింగిల్ విండో ద్వారా అనుమతులను సమర్థవంతంగా మంజూరు చేస్తున్నది. 21 రోజుల వ్యవధిలోనే వివిధ రకాల పారిశ్రామిక అనుమతులను మంజూరు చేయగలుగుతున్నది. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ఒక ప్రత్యేక విధి విధానాన్ని రూపొందించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మొదటి రాష్ట్రంగా నిలబడింది. చిత్తూరు జిల్లాలో 5,000 నుంచి 6,000 హెక్టార్ల విస్తీర్ణంలో నేషనల్ ఇన్స్ట్రుమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లను నెలకొల్పడానికి భారత ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. పరిశుభ్రమైన శక్తిని అదుపు చేయగల సాంకేతిక పరిజ్ఞానం, అవసరమైన సామాజిక వనరులు, నైపుణ్య కల్పన, సదుపాయాలు, సమగ్ర క్షేత్ర నిర్వహణ వంటి అంశాల్లో అత్యున్నత స్థాయి సదుపాయాలు కలిగిన ఒక సమగ్ర పారిశ్రామిక పట్టణంగా ఈ జోన్ రూపొందుకోనుంది. ఈ జోన్కు సుమారు 30,000 కోట్ల మేరకు పెట్టుబడులు రాగలవని, 3 లక్షల మేరకు ఉద్యోగావకాశాలు సాధ్యం కాగలవని అంచనా. ఇందుకు అవసరమైన భూసేకరణ చిత్తూరు జిల్లాలో సాగుతుంది. ఇందుకు గాను 2015-16 బడ్జెట్ అంచనాల్లో 637 కోట్లు ప్రతిపాదించడమైనది. పర్యాటక రంగం మరియు సాంస్కృతిక రంగం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాకృతిక సంపద, చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపద వల్ల ఇప్పటికే భారతదేశంలో దేశీయ స్థాయి పర్యాటకులను ఆకర్షిస్తూ ఉన్నది. ఈ పరిస్థితిని మరింత మెరుగుపరుచుకోవడానికి పాటు మరెంతో మంది పర్యాటకులను ఆకర్షించే దిశగా రాష్ట్రంలోని అన్ని పర్యాటక కేంద్రాల్లోనూ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దేశంలోనే ఒక అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక రంగంగా మార్చడంతో పాటు ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని గ్లోబల్ టూరిజం బ్రాండ్గా రూపుదిద్దడానికి ప్రభుత్వం కృతనిశ్చయంగా ఉంది. రాష్ట్రంలోని ప్రాకృతిక సౌందర్యాన్ని, పర్యావరణ సమతుల్యాన్ని, సాంకేతిక వారసత్వాన్ని కాపాడుకుంటూనే ప్రపంచ స్థాయి పర్యాటక సేవలు అందించే విధంగా పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దుతున్నాం. 2015-16లో కృష్ణా, గుంటూరు, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల్లో టూరిస్ట్ సర్క్యూట్లు వంటి కొత్త పర్యాటక కేంద్ర పథకాలను అమలుపరచాలని ప్రతిపాదించడం జరిగింది. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో పద్ధతిలో పర్యాటక రంగం అభివృద్ధికి ప్రైవేటు పెట్టుబడులను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. విజయవాడ వద్ద గల భవానీ ద్వీపాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం జరుగుతున్నది. 2014-15లో శ్రీకాకుళం జిల్లాలోని బారువ, కళింగపట్నం, తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, ప్రకాశం జిల్లాలోని రామాయంపట్నం, నెల్లూరు జిల్లాలోని తుమ్మలపేంట వద్ద కొత్త సముద్ర తీర విహార స్థలాలను ఏపీ టీడీసీ ప్రారంభించనుంది. విజయనగరంలోని చింతపల్లి వద్ద సముద్ర తీర విహార స్థలం 2015 జూన్ నాటికి పూర్తి కానున్నది. పర్యావరణ, దేవాలయ, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించుతున్నాము. ఆంధ్రప్రదేశ్లోని కళలు, హస్తకళలు, సంస్కృతిని ప్రోత్సహించడానికి శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, కడప, కర్నూలులో కొత్తగా శిల్పారామాలు మంజూరయ్యాయి. వీటి మొదటి దశ నిర్మాణం 2015 జూన్ నాటికి పూర్తవుతుంది. 2015 జనవరి నుండి 6,746 మంది వృద్ధ కళాకారులకు ఇచ్చే నెలవారీ పింఛను 500 నుండి 1,500కు పెంచడం జరిగింది. సంక్రాంతి సంబరాలు రాష్ట్ర స్థాయి ఉత్సవంగా నిర్వహించడం జరిగింది. కృష్ణా జిల్లాలోని కూచిపూడి వద్ద కూచిపూడి నృత్యం కోసం కూచిపూడి నాట్యారాం అనే కొత్త అకాడమీని ప్రభుత్వం నెలకొల్పనున్నది. సంగీత నాటక అకాడమీ, సాహిత్య అకాడమీ, లలిత కళా అకాడమీ అనే 3 అకాడమీలను పునరుద్ధరించనున్నది. ఠాగూరు సాంస్కృతిక సముదాయాన్ని కాకినాడలో నిర్మించే ఆలోచన ఉంది. ఇందుకు గాను 2015-16 బడ్జెట్ అంచనాల్లో 330 కోట్లు ప్రతిపాదించడమైనది. నైపుణ్యాల పెంపు, ఎంటర్ప్రెన్యూర్షిప్,
ఇన్నోవేషన్. ప్రజల నైపుణ్యాన్ని పెంపొందించే దిశగా ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. ప్రజల నైపుణ్యాలను పెంపొందించడం అనేది ప్రతి ఒక్క మిషన్లకు ముఖ్యమైన అంశమే. ప్రభుత్వం ప్రారంభించే అన్ని మిషన్లు సఫలం చెందడానికి దోహదపడేదే. అందుకని వివిధ శాఖల నైపుణ్య కల్పన కార్యక్రమాలను సమన్వయం పరచడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ నెలకొల్పడం జరిగింది. ఈ కార్పొరేషన్ నైపుణ్యాల అభివృద్ధికి, ఉద్యమిత్వానికి, నవీన భావాల రూపకల్పనకు దోహదపడుతుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల్లో, సాఫ్ట్వేర్ రూపకల్పనలో, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్లో వివిధ కార్యక్రమాలు చేపట్టడం కోసం ప్రభుత్వం 17 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ప్రారంభించింది. ఇంజనీర్ల, సాంకేతిక పట్టభద్రుల నైపుణ్యాలను గణనీయంగా మెరుగుపెట్టడానికి ప్రభుత్వం రాష్ట్రంలో 6 క్లస్టర్స్ ఆఫ్ ఎక్సలెన్స్లను మంజూరు చేసింది. ఇది వస్తువుల రూపరచన పైన, నవీన భావాల రూపకల్పన పైన దృష్టి పెడతాయి. నూతన పారిశ్రామిక అవసరాలను చేజిక్కించుకోవడంలో ఇవి ప్రముఖ పాత్ర వహిస్తాయి. సాంకేతిక పట్టభద్రులకు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు సముపార్జించుకోవడానికి, తద్వారా ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుచుకోవడానికి దోహదపడతాయి. ఈ కారణాల వల్ల పెట్టుబడులు ఆకర్షించడానికి, పారిశ్రామిక ప్రగతికి కూడా ఇవి దోహదపడతాయి, తోడ్పడతాయి. నిరుద్యోగ యువతీ యువకుల ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడానికి ప్రభుత్వం వివిధ రకాల నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కమ్యూనికేషన్స్ నైపుణ్యాలు, కంప్యూటర్ నైపుణ్యాలు, ఇతర సూక్ష్మ నైపుణ్యాలను విద్యార్థులకు అందజేస్తున్నది. నైపుణ్యాభివృద్ధి ప్రధానంగా పనిచేసే ఒక ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా రాష్ట్రంలో నెలకొల్పబడనున్నది. ఇందుకు గాను 2015-16 బడ్జెట్ అంచనాల్లో 360 కోట్లు ప్రతిపాదించడమైనది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు కమ్యూనికేషన్లు రాష్ట్రాన్ని అంతర్జాతీయ ప్రఖ్యాతి చెందిన ఒక నవీకరణ సమాజం రూపొందించడానికి నవ్యాంధ్రప్రదేశ్ బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసుకోవడమే కాకుండా ఆ కళలను సాకారం చేసుకోవడానికి తీవ్రంగా కృషి చేయడం మొదలుపెట్టింది. రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పరిశ్రమను శీఘ్రగతిని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం మిషన్ పద్ధతి వ్యూహాన్ని అనుసరిస్తున్నది. ఇందులో భాగంగా గవర్నెన్స్ అథారిటీ, ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ ఏజెన్సీస్, ఇన్నోవేషన్ సొసైటీలను నెలకొల్పింది. ప్రభుత్వ పనితీరులో పారదర్శకతను తీసుకురావడం కోసం ప్రభుత్వం గవర్నెన్స్ విస్తృతంగా ప్రోత్సహిస్తున్నది. హుద్హుద్ తుఫాన్ అనంతరం తుఫాన్ కల్పించిన నష్టాన్ని అంచనా వేయడానికి, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించడానికి ఒక పోర్టల్ నెలకొల్పడం జరిగింది. క్రౌడ్ సోర్సింగ్ పద్ధతి ద్వారా క్రౌడ్ సోర్సింగ్ పద్ధతి ద్వారా నెలకొల్పబడిన ఈ పోర్టల్ ద్వారా ప్రజలు తమకు సంబంధించిన విపత్తు వివరాలను నమోదు చేసి తమ సమస్య పరిష్కారం అయ్యే విధంగా కోరే అవకాశం లభించింది. మొదటి దశలో భాగంగా 10 శాఖల్లో ఈ ఆఫీసు ప్రారంభించబడింది. రెవెన్యూ, సాగునీరు, వ్యవసాయ రంగాలను అనుసంధానపరుస్తూ సమగ్ర సమాచార వ్యవస్థను హరిత పేరిట నెలకొల్పడం జరుగుతున్నది. దీని ద్వారా ఈ 3 శాఖలకు సంబంధించి పౌరులకు కూడా మొత్తం సమాచారం ఒకే చోట లభ్యమయ్యే ఏర్పాటు ఉంటుంది. ప్రభుత్వం ప్రారంభించిన స్మార్ట్ విలేజ్ కార్యక్రమం కోసం కూడా ఒక పోర్టల్ ప్రారంభించబడింది. ఇందులో 360 డిగ్రీల దృశ్యంతో పాటు ఇక్కడ దాతలు చేపడుతున్న కార్యక్రమాలు మరియు సమకూరుస్తున్న సదుపాయాల ప్రగతిని సమీక్షించడానికి, వివిధ రకాల నివేదికలను చూడడానికి కూడా ఏర్పాటు ఉంటుంది. తొలిసారిగా తలెత్తుతున్న కంపెనీలు బాలరిష్టాలను దాటడానికి వీలుగా ప్రభుత్వం విశాఖపట్నంలోని మధురవాడ ఐటీ లేఅవుట్లో సన్ రైజ్ స్టార్టప్ టెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇంక్యుబేషన్ పార్కును నెలకొల్పింది. అందులో ఇప్పటిదాకా 50 సాఫ్ట్వేర్ స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. అనంతపురంలో, చిత్తూరులోని శ్రీ సిటీలో 2 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను నెలకొల్పడానికి భారత ప్రభుత్వం అంగీకారం తెలిపింది. సూర్యోదయ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్కు విస్తృత ప్రచారం కల్పించి తద్వారా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించడం కోసం 2014 సెప్టెంబర్లో విశాఖపట్నం CEO కాంక్లేవ్ నిర్వహించడం జరిగింది. ఇందులో 600 మందికి పైగా ప్రతినిధులు
పాల్గొన్నారు. ఈ మహా సమావేశంతో పాటు జాతీయ స్థాయిలో చెన్నైలో, మంగళూరులో, బెంగళూరులోను, ప్రపంచ స్థాయిలో సింగపూర్, జపాన్, యూకే, దావోస్లోను రోడ్డు షోలు నిర్వహించడం జరిగింది. తమ కార్యక్రమాలు నెలకొల్పడం కోసం లేదా విస్తరించడం కోసం ఐటీ దిగ్గజాలను ఆహ్వానించడానికి రాష్ట్రంలో అందుబాటులో ఉన్న అవకాశాలను ఈ ప్రదర్శనలో వివరించడం జరిగింది. ఇప్పటిదాకా చేపట్టిన చర్యల వల్ల 4,311 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉన్న ఐటీ కంపెనీలను ఆకర్షించడం జరిగింది. అలాగే తద్వారా 25,110 మంది ఐటీ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని కూడా అంచనా. ప్రస్తుతం సమాచార సమాజంగా ఉన్న రాష్ట్రాన్ని విజ్ఞాన సమాజంగా మార్చాలన్నదే మా ధ్యేయం. యునెస్కో ప్రచురించిన టువర్డ్స్ నాలెడ్జ్ సొసైటీ 2005 అనే నివేదికలోని ఒక వాక్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాను. విజ్ఞాన సమాజాల గురించి ఆలోచించడం అంటే వాటిని ఎలా నిర్మించడమా అని ఆలోచించడం అంటే అసలు అభివృద్ధి గురించే మళ్లీ కొత్తగా ఆలోచించడం అన్నమాట. ఇందుకు గాను 2015-16 బడ్జెట్ అంచనాల్లో 370 కోట్లు ప్రతిపాదించమైనది. యువజన సేవలు, క్రీడలు యువత అవసరాలను, మారుతున్న ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని తగిన రీతిలో యువజన సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నది. నిరుద్యోగ యువత పారిశ్రామిక రంగంలో, సేవా రంగంలో స్వయం ఉపాధి పథకాలను నెలకొల్పడం కోసం చీఫ్ మినిస్టర్ ఎంపవర్మెంట్ ఆఫ్ యూత్ పథకాన్ని CMEY పథకాన్ని అమలు చేస్తున్నది. సైనిక అధికారులతో కలిసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ సైనిక నియామక శిబిరాలు నిర్వహిస్తున్నది. తద్వారా విద్యావంతులైన నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో సైన్యంలోనూ సంబంధిత రంగాలను చేరడానికి ప్రోత్సహిస్తున్నది. ఇందుకు గాను 2015-16 బడ్జెట్ అంచనాల్లో 45 కోట్లు ప్రతిపాదించడమైనది. కార్మిక మరియు ఉపాధి శాఖ శ్రామికుల సంక్షేమం కోసం పథకాలు అమలు చేయడం, కార్మిక చట్టాలను అమలు చేయడం కార్మిక శాఖ బాధ్యత. 2014-15లో 4,124 నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం 44 కోట్లు, 4,825 మంది ఇతర రంగాలకు చెందిన కార్మికుల సంక్షేమం కోసం 2 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. 180 కోట్ల వ్యయంతో 50 పారిశ్రామిక శిక్షణ సంస్థలను నవీకరించి ఆధునిక యంత్ర సామాగ్రిని సమకూర్చడం జరిగింది. ఇందుకు గాను 2015-16 బడ్జెట్ అంచనాల్లో 281 కోట్లు ప్రతిపాదించడమైనది. పర్యావరణం, అడవులు, సైన్స్ మరియు టెక్నాలజీ. రాష్ట్రంలో అడవులు 36,917 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉన్నాయి. ఇందులో దట్టమైన అడవులు కేవలము 9,764 చదరపు కిలోమీటర్ల మేరకు మాత్రమే, అనగా మొత్తం రాష్ట్రం భౌగోళిక విస్తీర్ణంలో 22.61% మేరకు మాత్రమే విస్తరించి ఉన్నాయి. రాష్ట్రంలో 13 వన్యప్రాణి అభయారణ్యాలు, 3 నేషనల్ పార్కులు, 2 జూ పార్కులు ఉన్నాయి. స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ఏర్పరిచిన 4,320 వన సంరక్షణ సమితులు VSS ద్వారా మరియు ఈకో డెవలప్మెంట్ కమిటీల ద్వారా ప్రస్తుతం అడవులను సంరక్షించడానికి, అభివృద్ధి చేయడానికి వివిధ రకాల అటవీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆధునిక సమాచారం, సాంకేతిక సాధనాలను అటవీ శాఖ వినియోగిస్తున్నది. అడవులను రక్షించడం, అన్యాక్రాంత కాకుండా కాపాడడం, ఎర్రచందనం వంటి విలువైన కలప స్మగ్లింగ్కు లోను కాకుండా కాపాడడం నేడు రాష్ట్రం ముందున్న ముఖ్యమైన సవాళ్లు. అక్రమ రవాణా నుండి చేజిక్కించుకున్న ఎర్రచందనం నిలువల్లో కొంత భాగాన్ని వేలం వేయడం ద్వారా ప్రభుత్వం అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోగలిగింది. అటవీ వనరులను సవరించుకోవడం కోసం ప్రభుత్వం ఎన్నో ముఖ్య చర్యలు చేపట్టింది. జాతీయ అటవీ విధానం మొత్తం భౌగోళిక ప్రదేశంలో 33% అటవీ విస్తీర్ణం ఉండాలని నిర్దేశించింది. కాగా రాష్ట్రంలో వృక్ష విస్తీర్ణం సుమారు 25.64% మాత్రమే. ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం 7.6% ఉంది. ఈ వ్యత్యాసాన్ని తగ్గించడం కోసం పెద్ద ఎత్తున చెట్లు నాటి పెంచవలసి ఉంది. ఇందుకు గాను రానున్న వానాకాలంలో నాటడం కోసం 50 కోట్ల నర్సరీ మొక్కలు పెంచడానికి చర్యలు చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో అంతరించిపోతున్న అటవీ ప్రాంతానికి సంబంధించిన 48,634.61 హెక్టార్ల ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ వివిధ పథకాలను చేపడుతున్నది. అందులో 26,932 హెక్టార్లలో అధిక దిగుబడిని ఇవ్వగల యూక్లిప్టస్, క్లోనల్
ప్లాంటేషన్ చేపట్టబడ్డాయి. ఇవి కాక కార్పొరేషన్ వెదురు, జీడిమావిడి, కాఫీ తోటల పెంపకం కూడా చేపట్టింది. నీటి వనరులను సక్రమంగా వినియోగించుకోవడానికి, భూగర్భ జల మట్టం పెంపుదలకు, క్షామ నివారణకు ప్రభుత్వం 19/2/2015 నీరు చెట్టు పథకాన్ని ప్రకటించింది. ఈ శాఖకు గాను 2015-16 బడ్జెట్ అంచనాల్లో 284 కోట్లు ప్రతిపాదించడమైనది. విపత్తుల నిర్వహణ, విపత్తులను ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండటానికి, విపత్తులు సంభవించినప్పుడు ధీటుగా ఎదుర్కోవడానికి, విపత్తుల వల్ల దెబ్బతిన్న ప్రజానీకానికి పునరావాసం కల్పించడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుంది. 2014 ఖరీఫ్ సీజన్లో సంభవించిన వర్షాభావం, 2014 అక్టోబర్లో ముంచెత్తిన హుదూద్ తుఫాన్ అనే తీవ్ర 2 ప్రాకృతిక వైపరీత్యాలకు ఆంధ్రప్రదేశ్ గురైంది. ఈ విపత్తులో రక్షణ, పునరావాస చర్యలకు 716 కోట్ల, పునరుద్ధరణకు కార్యక్రమాలకు 4144 కోట్లు, మొత్తం 4860 కోట్ల సహాయం కొరకు భారత ప్రభుత్వానికి విజ్ఞాపన సమర్పించడం జరిగింది. అందులో 400 కోట్ల మేరకు భారత ప్రభుత్వం తక్షణ సహాయాన్ని అందించింది. మిగిలిన సహాయం ఇంటర్ మినిస్ట్రియల్ కేంద్ర బృందం నివేదికను అందిన తర్వాత పరిశీలిస్తామని చెప్పింది. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ ఖాతాలో జమ అయిన 750,68,00,000 గాను 1156,77,00,000 ఖర్చు చేయడం జరిగింది. విపత్తుల వల్ల నష్టపోయిన రైతులకు, ప్రజలకు నేరుగా అందే విధంగా నష్టపరిహారాన్ని ఆన్లైన్ ద్వారా చెల్లించడం జరిగింది. హుదూద్ తుఫాను వల్ల సంభవించిన నష్టాన్ని శాశ్వతంగా పోల్చడం కోసం 2700 కోట్ల ఆర్థిక సహాయం కోసం భారత ప్రభుత్వం ద్వారా ప్రపంచ బ్యాంకును కోరడం జరుగుతున్నది. అక్టోబర్ 2014లో హుదూద్ తుఫాను సృష్టించిన బీభత్స పరిస్థితుల్లో ప్రజలకు ధైర్యాన్నిచ్చి తక్షణ పునరావాస సదుపాయాలను అందించడంలో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన నిరుపమానమైన పాత్రకు నేను నా హృదయపూర్వకంగా ప్రశంసను, ధన్యవాదాలను ప్రకటిస్తూ ఉన్నాను. రానున్న విపత్తు గురించి జిల్లా యంత్రాంగాన్ని ముందస్తుగా హెచ్చరించడమే కాకుండా తుఫాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో పునరావాస చర్యలను గౌరవ ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షించారు. సమర్థవంతమైన, నలుగురికి ఉదాహరణగా నిలబడగలిగిన ఆయన నాయకత్వంలో ప్రభుత్వం శాశ్వత పునరావాస చర్యలను చేపట్టింది. తుఫాను వల్ల పెద్ద దెబ్బతిన్న ప్రాంతాల్లో ప్రపంచ బ్యాంకు సహాయంతో అండర్ గ్రౌండ్ కేబులింగ్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ఆ ప్రాంతాల భవిష్యత్తులో మరెప్పటికీ దెబ్బతినకుండా ఉండే విధంగా కాపాడే ప్రయత్నాలు చేపట్టనుంది. నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్టు 9 తీరాంధ్ర జిల్లాల్లో ప్రపంచ బ్యాంకు సహాయంతో అమలు జరుగుతున్న పథకం. తుఫాను విపత్తున వాటిని సందర్భంలో పునరావాస సామాగ్రిని త్వరితగతిగా చేర్చడానికి లేదా జవాన్ల సత్వరమే సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి జనావాసాల అనుసంధానం మరియు సైక్లోన్ షెల్టర్ నిర్మాణం ఈ పథకం కింద చేపడతాయి. ప్రస్తుత సంవత్సరంలో అననుకూల వర్షపాత పరిస్థితి వల్ల 7 జిల్లాల్లో 230 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించబడ్డాయి. రాష్ట్రంలో ప్రజలు తాగునీటి కోసం పడుతున్న కటకటను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పట్టణ ప్రాంతాలకు 57 కోట్లు, గ్రామీణ ప్రాంతాలకు 52 కోట్లు విడుదల చేసింది. పశుగ్రాస లభ్యతను కూడా అంచనా వేస్తూ అవసరమైన చోట పశుగ్రాస సరఫరాకు ఏర్పాట్లు జరుగుతున్నవి. ఇందుకు గాను 2015-16 బడ్జెట్ అంచనాల్లో 488 కోట్లు ప్రతిపాదించడమైనది. రవాణా రాష్ట్రంలో రహదారి ప్రమాదాలను తగ్గించడం కోసం రవాణా శాఖ అన్ని జిల్లాల్లోనూ రహదారి భద్రత ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. కంప్యూటర్ మీద లెర్నర్ లైసెన్స్ తీసుకునేటప్పుడు రహదారి భద్రత గురించిన పరిజ్ఞానం కూడా ఒక తప్పనిసరి అంశంగా పొందుపరచబడింది. 19/1/2015 నుంచి 25/1/2015 దాకా రహదారి భద్రత మీద ఒక ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహించబడింది. రహదారి ప్రమాదాలు తగ్గించడం కోసం, రహదారి భద్రత పెంపొందించడం కోసం ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయంతో ప్రభుత్వం ఒక పైలట్ పథకాన్ని చేపట్టింది. ఈ పథకం కింద రహదారులు, భవనాలు, పోలీసు, రవాణా, వైద్య, ఆరోగ్య శాఖలను కలుపుకొని
రేణిగుంట నుంచి రాయల చెరువు రోడ్డు దాకా ఒక డెమో కారిడార్ చేపట్టబడింది. ఇందుకు గాను 2015-16 బడ్జెట్ అంచనాల్లో 122 కోట్లు ప్రతిపాదించడమైనది. గనులు, భూగర్భ శాఖ నిర్దిష్టమైన ఖనిజాల మీద ఆధారపడ్డ పరిశ్రమలకు తగిన విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుసంపన్నమైన వైవిధ్యమైన ఖనిజాలు ఉన్నాయి. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడే శక్తుల్లో ఖనిజ రంగం కూడా ఒకటిగా గుర్తించబడింది. బాక్సైట్, బీచ్ శాండ్, సున్నప్రాయ్, బంగారం, వజ్రాలు, డోల్మైటు, నూనె, సహజ వాయువు, యురేనియం, గార్నెట్, గ్రనైటు, టైటానియం వంటి ఖనిజాలు, సిమెంటు, గ్యాసు ఆధారిత థర్మల్ విద్యుత్ కర్మాగారాలు, చమురు శుద్ధి కర్మాగారాలు, గనులు, రిఫైనరీ, స్టీలు, స్పాంజి, అల్యూమినియం స్మెల్టర్, అల్యూమినియం రిఫైనరీ వంటి కీలక పరిశ్రమలకు దోహదపడే కీలక ఖనిజాలుగా గుర్తించబడ్డాయి. ఈ ఖనిజ వనరులను వెలికి తీయడం ఎందుకు సంబంధించిన శాసనపరమైన అంశాలను, జాతీయ ఖనిజ విధానం 2008 లక్ష్యాలను, వ్యూహాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఖనిజ రంగాన్ని అభివృద్ధి పరచడం మీద దృష్టి పెడుతున్నది. రాష్ట్రంలో ప్రస్తుతం ఇసుక త్రవ్వకం విధానాన్ని ప్రభుత్వం సమీక్షించి కొత్త ఇసుక త్రవ్వక విధానం 2014లో ప్రకటించింది. ఈ కొత్త విధానం ప్రకారం ఇసుక నిల్వలన్నీ జిల్లా, మండల, మహిళా సమాఖ్యలకు, గ్రామ సంఘాలకు అప్పగించబడ్డాయి. ఇసుక ఆదాయంలో 25% పొదుపు సంఘాలకు చెందుతుంది. ఇందుకు గాను 2015-16 బడ్జెట్ అంచనాల్లో 27 కోట్లు ప్రతిపాదించడమైనది. శాంతి భద్రతలు ఇటీవల కాలంలో హుద్హుద్ తుఫాను విపత్తులో రక్షణ చర్యలు నిర్వహించడంతో పాటు దేశంలోని మొదటిసారిగా 21 కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్లను ప్రారంభించిన ఘనత సాధించడం మన శాంతి భద్రతల యంత్రాంగం ఇటీవల కాలంలో సాధించిన కొన్ని ముఖ్య విజయాలు. ప్రజా సమస్యలకు సత్వరమే ప్రతిస్పందించి సమర్థవంతంగా పరిష్కరించడం కోసం డైల్ 100 కమాండ్ కంట్రోల్ సెంటర్ నెలకొల్పడం జరిగింది. కేంద్రం ప్రారంభించి ఇప్పటిదాకా 2.94 మిలియన్ కాల్స్ను స్వీకరించడం జరిగింది. వాటి పరిష్కారానికి సంబంధించిన సంతృప్తి 94% నమోదైంది. ప్రజా సమస్యలను సన్నిహితంగా వినడం కోసం పోలీస్ స్టేషన్లో రిసెప్షన్ సెంటర్ల నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. మొదటిసారిగా ప్రభుత్వం పోలీస్ శాఖలోని తక్కిన అన్ని తరగతుల పోలీసు సిబ్బందితో సమానంగా 12,063 మంది హోంగార్డులకు కూడా గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ కవరేజ్ను వర్తింపజేసింది. దీని కింద ప్రమాదవశాత్తు మరణించిన మరణాలకు గాను 2,50,000 పరిహారం చెల్లించి ఉంటుంది. పోలీసు సంక్షేమం కోసం 10 కోట్ల నిధిని మంజూరు చేయడంతో పాటు పోలీసు శాఖ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు 40 లక్షల గ్రాంటిన్ ఎయిడ్ విడుదల చేయడం జరిగింది. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం వద్ద నేషనల్ మెరైన్ అకాడమీ స్థాపించడం కోసం 300 ఎకరాల ప్రభుత్వ భూమి గుర్తించడం జరిగింది. ఇందుకు గాను 2015-16 బడ్జెట్ అంచనాల్లో 4,062 కోట్లు ప్రతిపాదించడమైనది. దేవాదాయ ధర్మాదాయ శాఖ దేవాలయాల స్థాయితో నిమిత్తం లేకుండా అక్కడ పనిచేస్తున్న అర్చకులకు, ఇతర ధార్మిక సిబ్బందికి ఒక్కొక్కరికి నెలకు కనీసం 5,000 రూపాయల చొప్పున కనీస పారితోషికం చెల్లించడం కోసం అర్చకులు మరియు ఇతర సిబ్బంది జీతాలు మరియు పారితోషికాల నిధి కింద 250 కోట్ల మూల నిధిని సమకూర్చడం కోసం ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం జరిగింది. ఇందుకు గాను సర్ప్లస్ ఎండోమెంట్స్ అడ్మినిస్ట్రేటివ్ ఫండ్ నుండి ప్రభుత్వం 100 కోట్లు మంజూరు చేసింది. చిన్న దేవాలయాల్లో దీప నైవేద్యాలు నడపడానికి నెలకు 2,500 చొప్పున మంజూరు చేయడం జరిగింది. ఈ పథకం కింద 1,613 దేవాలయాల్లో ఈ కార్యక్రమం నిర్వహణకు గాను ప్రతి నెల 41 లక్షలు విడుదల చేయడం జరుగుతున్నది. గోదావరి పుష్కరాల సందర్భంగా 14/7/2015 నుంచి 25/7/2015 దాకా ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని శాఖల సమన్వయంతో యాత్రికులకు అన్ని సదుపాయాలు కలిగించడం ద్వారా పుష్కరాలను ఘనంగా నిర్వహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 1,368 కోట్ల విలువ గల పనులు వివిధ శాఖలు చేపట్టాయి. ఇందులో రాష్ట్ర రవాణా రోడ్లు, భవనాల శాఖ 749 కోట్లు,
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పట్టణాభివృద్ధి శాఖ 340 కోట్లు 43 కోట్లు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ 141 కోట్లు, ఇరిగేషన్ శాఖ 92 కోట్ల మేరకు పనులు చేపట్టాయి. యాత్రికులకు సదుపాయాల కోసం పుష్కరాల సందర్భంగా వివిధ దేవాలయాల అభివృద్ధి కోసం దేవాదాయ శాఖ 25 కోట్ల మేరకు 248 పనులు మంజూరు చేసింది. పుష్కరాలకు గాను 2015-16 బడ్జెట్ అంచనాల్లో 200 కోట్లు ప్రతిపాదించడమైనది. రెవెన్యూ భూములకు సంబంధించిన రికార్డులను నిర్దిష్టంగాను సక్రమంగాను నిర్వహించడం ద్వారా రెవెన్యూ శాఖ ప్రజలకు ముఖ్యంగా రైతులకు అమూల్యమైన సేవలు అందిస్తున్నది. రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్ రికార్డులను కూడా అనుసంధానపరచడానికి చర్యలు మొదలుపెట్టింది. అంతేకాక ఈ పట్టాదారు పాసు పుస్తకాలను కూడా ఇవ్వడం మొదలుపెట్టింది. ప్రభుత్వ మూలను గుర్తించి వాటి సవివరాలమైన జాబితాలు తయారు చేయడం కోసం సర్కారు భూమి పేరిట ఒక కొత్త సాఫ్ట్వేర్ను ఉపయోగించడం మొదలుపెట్టింది. సమర్థవంతమైన పౌర సేవలను అందించడంలో భాగంగా ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్లు, సర్టిఫైడ్ కాపీలు మీ సేవ ద్వారా అందించే ఏర్పాట్లు చేసింది. అందువల్ల పౌరులు ఈ సర్టిఫికెట్లు పొందడానికి కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం లేకుండా పోయింది. స్టేట్ సర్వీసెస్ డెలివరీ గేట్వేలో భాగంగా వివిధ సంస్థలు, సంఘాల రిజిస్ట్రేషన్ సేవలు కూడా మీ సేవ కార్యాలయాల ద్వారా అందించబడుతున్నాయి. పౌరుల సౌకర్యార్థం 2015 ఫిబ్రవరి నుంచి ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్ కార్యక్రమం చేపట్టబడుతున్నది. ఇందుకు గాను 2015-16 బడ్జెట్ అంచనాల్లో 1429 కోట్లు ప్రతిపాదించడమైనది. ఆర్థిక శాఖ ప్రజాధన నిర్వహణలో సమర్థత, పారదర్శకత, జవాబుదారీతనాలను నెలకొల్పడం కోసం ఏకకాలంలో ప్రజాధనాన్ని, మానవ వనరుల నిర్వహణను సక్రమంగా చేపట్టడానికి ఆర్థిక శాఖ కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ను రూపొందిస్తున్నదని నేను గత బడ్జెట్ సమావేశంలో సభలో ప్రకటించాను. ఈ వ్యవస్థలో 3 అంశాలున్నాయి. అవి బడ్జెట్ నిర్వహణ, లెక్కల నిర్వహణ, మానవ వనరుల నిర్వహణ. ఈ వ్యవస్థలో ఏకకాలంలో అకౌంటెంట్ జనరల్ కార్యాలయంతో, రిజర్వ్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియాతో, తక్కిన భాగస్వాములతో లావాదేవీలు చేపడతాయి. నేను ప్రకటించిన విధంగా ఈ ఏడాదిలో ఈ దిశగా గణనీయంగా ముందడుగు వేశామని సగర్వంగా, సంతోషంగా ప్రకటిస్తున్నాను. రానున్న ఆర్థిక సంవత్సరం నుండి పైలట్ జిల్లాగా గుంటూరు జిల్లాలో ఈ నూతన వ్యవస్థను అమలు చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. అనతి కాలంలోనే ఈ వ్యవస్థను తక్కిన 12 జిల్లాలకు కూడా విస్తరిస్తాము. ప్రభుత్వ పాలనా ప్రక్రియలో ఒక నూతన పరివర్తన సాధ్యం చేసుకోవడానికి సిఎఫ్ఎంఎస్ను ఒక విలువైన సాధనంగా ప్రభుత్వం భావిస్తున్నది. 2013-14 గాను లెక్కలు 2013-14 సంవత్సరానికి చెందిన తుది లెక్కల ప్రకారం 344 కోట్ల రెవెన్యూ మిగులు ఉండగా 18,050 కోట్లు ఆర్థిక లోటు నమోదైంది. మొత్తం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 2.11% అయిన ఈ లోటు ఎఫ్ఆర్బిఎం చట్ట పరిధి దాటలేదని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. 2014-15 సంవత్సరానికి సవరించిన అంచనాలు 2014-15 సంవత్సరానికి చెందిన సవరించిన అంచనాల ప్రకారం 14,242 కోట్ల రెవెన్యూ లోటు కనిపిస్తున్నది. మొత్తం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఆర్థిక లోటు 20,320 కోట్లు. ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3.88%. 2015-16 సంవత్సరానికి బడ్జెట్ అంచనాలు 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం 1,13,49 కోట్ల వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నది. అందులో 78,637 కోట్లు ప్రణాళికేతర వ్యయంగా, 34,412 కోట్లు ప్రణాళిక వ్యయంగా అంచనా వేయబడింది. రెవెన్యూ లోటు 7,300 కోట్లుగా మరియు ఆర్థిక లోటు 17,584 కోట్లుగాను అంచనా వేయబడింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఆర్థిక లోటు 3% గాను, రెవెన్యూ లోటు 1.24% గాను అంచనా వేయబడింది. 2015-16 సంవత్సరానికి సమర్పిస్తున్న ఈ బడ్జెట్ రానున్న కాలంలో శీఘ్రగతిని ముందంజ వేయడానికి, కొత్త రాష్ట్రాన్ని సువ్యవస్థితంగా నిర్మించడానికి దారి చూపుతుందని నేను నమ్ముతున్నాను. సంఘటిత అభివృద్ధి మా ప్రాధాన్యత. రాష్ట్రం అభివృద్ధి చెందే
క్రమంలో భాగస్వాములైన వారందరికీ సమాన అవకాశాలు సిద్ధించాలని, సమాజంలోని అన్ని వర్గాల వారికి, ముఖ్యంగా బలహీన వర్గాల వారికి లబ్ధి చేకూరాలని మా ఆకాంక్ష. మహాత్మా గాంధీ మాటల్ని స్మరిస్తూ నేను నా ప్రసంగాన్ని ముగిస్తూ ఉన్నాను. ఆయన ఇలా అన్నారు: నిజమైన సైనికుడు విజయం ఎట్లా సిద్ధిస్తుందా అని వాదిస్తూ కూర్చోడు. తాను నిర్వహించవలసిన పాత్రను సవినయంగా నిర్వహిస్తే ఏదో ఒక విధంగా యుద్ధంలో విజయం సాధ్యపడి తీరుతుందనే అతడు నమ్ముతాడు. మనలో ప్రతి ఒక్కరూ ఈ స్ఫూర్తితోనే పనిచేయాలి. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవడం మన వల్ల కాకపోవచ్చు, కానీ మనలో ప్రతి ఒక్కరూ మన పాత్ర సక్రమంగా పోషించడం మాత్రం మన చేతుల్లో ఉన్నదే. నేను ఇంతదాకా ప్రస్తావించిన లక్ష్యాలను సాధించడం కోసం, రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడం కోసం మా ప్రభుత్వం అంకితమై ఉంది. మహాకవి వాల్ట్ విట్మన్ వ్యాఖ్యల్ని తలుచుకుంటూ ఒక ఆశావహ దృక్పథంతో నేను నా ప్రసంగాన్ని ముగిస్తూ ఉన్నాను. ఆ మహాకవి ఇలా అన్నాడు: సూర్యకాంతిలో సదా తలెత్తుకు నడు, నీడల జాడల్ని వెనక్కి పడనివ్వు. ఈ బడ్జెట్ను గౌరవ సభ్యుల ఆమోదం కోసం సమర్పిస్తున్నాను. Now the House stands again to meet tomorrow at 9 a.m.